స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా ఈ శనివారం ఈ దినమున జరుగుతున్న యొక్క ప్రార్థన కూడికని యొక్క ఆన్లైన్ కార్యక్రమాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇంకను రావాల్సిన బిడ్డలను దేవుడు సకాలంలో నడిపించులాగున దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. పాటల ద్వారా దేవుడు తన నామమును మహిమపరుచుకున్నట్లుగా దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అనేక ప్రార్థన విన్నపములను గురించి ప్రార్థన చేయటానికి దేవుడు మనలో భారమును అనుగ్రహించినట్లుగా దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధనలో మరి సుసన్న సిస్టర్ గారిని దేవుడు బలపరుచున్నట్లుగా దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈ దినాన ప్రత్యేకంగా మరి మన మధ్యలో వాక్య పరిచర్య అందించిన ఎస్తేర్ సిస్టర్ గారిని దేవుడు బలపరిచి రెట్టింపు ఆత్మతో ఆత్మాభిషేకంతో నింపి తన పనిలో తన కొరకు సాధనముగా మరి వాడుకున్నట్లుగా దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రారంభ ప్రార్థనను మన మధ్యలో దైవజనులు జాన్ బాబు గారు చేస్తారు. అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ స్తోత్రం చెల్లిస్తున్నాను. నా నామంలో ఏమడిగినా చేస్తానని వాగ్దానం చేశారు. ఉదయకాల సమయంలో ప్రభా మరి సహవాసంలో ఉన్న మేమందరం కలిసి నీ సన్నిధానంలో కొద్ది సమయం నిన్ను స్తుతించడానికి, నిన్ను మహింపరచడానికి మీరు ఇచ్చిన కృప కొరకే మీ స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాను. ఈ యొక్క తండ్రి నైనా 41 బ్యాచ్లో ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరికి ఒక్కొక్క కృప అనుగ్రహించి నాయన తండ్రి మరి అందరం కలిసి ఇలా స్తుతించుట ద్వారా ఒక్కొక్కరి ద్వారా నైనా ఒక్కొక్క చక్కటి అనుభవాన్ని ప్రభా తండ్రి గుర్తించడానికి ఒక్కొక్కరి అనుభవాలు షేర్ చేసుకోవటం వల్ల ఒకరినొకరు బలపరుచుకోవడానికి మీరు ఇచ్చిన స్తోత్రాలు. ఈ యొక్క నాయన తెల్లవారుజామున మరి నిన్ను స్తుతించుటకై మేమందరం కూడుకొని మరి పాటలు పాడి ఆరాధించి నీ మాటలు ధ్యానించబోచుండగా మరి ఈ కూటం అంతటిని నీ నామానికి మహిమకరంగా అందరికీ నాయన తండ్రి ఆశీర్వాదకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను. దేవానికి వందనాలు ప్రభా. మరి చక్కటి ప్రజెన్స్ని ఉదయకాల సమయంలో మేము అనుభవించడానికి సహాయం చేయండి ప్రభా. ఒక్కొక్కరికి మీరు పంచినటువంటి కృపను బట్టి నాయన తండ్రి ప్రభా పాటలు పాడుతున్నవారు, ఆరాధన చేయుచున్నవారు, మరి మీ యొక్క వాక్యాన్ని మరి పంచుకుంటున్న బిడ్డలందరికీ తోడుగా ఉండి ప్రతి ఒక్కరిని ఈ దినం ప్రభా నాయన మరి కూడికలో వాడబడడానికి సిద్ధపరచబడిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఆత్మ చేత నింపమని ప్రార్థిస్తున్నాను. ఆయన చక్కగా వాడుకోండి ప్రభా. మీ స్తోత్రాలు. ప్రతి ఆటంకాన్ని తీసివేయండి. ఇంకనూ ప్రభా జాయిన్ అవ్వాల్సిన వీళ్ళందరూ జాయిన్ అవ్వడానికి సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ నింపుదల ఆయన శ్రేష్టమైనటువంటి ఆకాశం కంటే ఎత్తైన సముద్రం కంటే లోతైనంత మీ కృప మేమందరం అనుభవించడానికి సహాయం చేయండి. యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఈ సమయంలో మరి మన మధ్యలో కీర్తన సిస్టర్ ఉన్నారు. ఒక పల్లవి ఒక చరణం పాట పాడి దేవుడి నామాన్ని మహిమపరుస్తాం. కీర్తన సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. ఉన్నారా? ప్రైజ్ లార్డ్ బ్రదర్. పాట పాడండి.
నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమం యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమం సమాధిలో నుండి నా ప్రాణము విమోచించుచున్నాడు శ్రీయేసుడు. సమాధిలో నుండి నా ప్రాణము విమోచించుచున్నాడు శ్రీయేసుడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ధరింపజేయున్ శ్రీయేసుడు. ధరింపచేయున్ శ్రీయేసుడు. నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమం యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమం మేలుతో నా ప్రాణం తృప్తిపరచినాడు. కృపలతో నన్ను దీవించినాడు. మేలుతో నా ప్రాణం తృప్తిపరచినాడు. కృపలతో నన్ను దీవించినాడు. మనసార నిన్ను నేను స్తుతింతును. నా బ్రతుకంత నీ సేవనే చేతును. మనసార నిన్ను నేను స్తుతింతును. నా బ్రతుకంత నీ సేవనే చేతును. నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమం యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. నా ప్రాణమా నా యంతరంగమా నాలో ఉన్న నా సమస్తమం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎస్ఆర్ సిస్టర్ ప్రైజ్ లార్డ్. ఎస్తేర్ రాణి గారు, సామ్యుల్ అన్న వందాల, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. మోషే గారు ఉన్నారా? ఓకే, మంచిది. ఈ సమయంలో మరి ఎస్తేర్ రాణి సిస్టర్ కూడా ఒక పల్లవి ఒక చరణం ఒక పాట పాడి దేవుడి నామాన్ని మహిమపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నా వాయిస్ వినిపిస్తుందా బ్రదర్? వినపడుతుంది. సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు. గాయాలలోని వ్రేలు తాకించి చూడు. సందేహమేలా
సంశయమదేలా ఆ ముల్ల మకుటము నీకై ధరించెనే నీ పాప శిక్షను యేసు భరించెనే ఆ ముల్ల మకుటము నీకై ధరించెనే నీ పాప శిక్షను యేసు భరించెనే ప్రవహించే రక్తధారా నీ కోసమే కడుగోర హింసనుందే నీ కోసమే ప్రవహించే రక్తధారా నీ కోసమే కడుగోర హింసనుందే నీ కోసమే సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు లోకాన ఎవ్వరు నీకై మరణించరు నీ శిక్షలను భరింప సహించరు లోకాన ఎవ్వరు నీకై మరణించరు నీ శిక్షలను భరింప సాహసించరు నీ తల్లి అయిన గాని నిన్ను మరచునే ఆ ప్రేమమూర్తి నిన్ను మరువజాలునా నీ తల్లి అయిన గాని నిన్ను మరచునే ఆ ప్రేమమూర్తి నిన్ను మరువజాలునా సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అన్న సామేల్ అన్న ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ఈరోజు లీడింగ్ ఎవరు మీరే అన్న. అన్న మీరు కంటిన్యూ చేయండి చేయండి అన్న. నా పర్వాలేదన్న, కంటిన్యూ అన్న. ఓకే బ్రదర్ మోషే వాళ్ళకు ఒకసారి అన్మ్యూట్ చేసుకుంటారా? ప్రైజ్ లార్డ్. ఎక్కడ నుండి బ్రదర్ మీరు? నేను నర్సాపేట నుంచి బ్రదర్. ఓకే నాగమణి సిస్టర్ ఉన్నారా? షారోన్ సిస్టర్. ఓకే లేదు, మంచిది. మరి ఈ సమయంలో ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనా ఉంటే దయచేసి తెలియపరచండి. మనం ప్రార్థన చేసుకొని ముందుకి కొనసాగుదాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. కీర్తన చెప్పండి సిస్టర్. చిన్నమ్మ బాలమని కొంచెం బాగాలేదు బ్రదర్, చిన్నమ్మ కొరకు ప్రేయర్ చేయండి. ఓకే తర్వాత పరిచయ కొరకు, నా పరిచయ కొరకు బ్రదర్. ఓకే తప్పకుండా. ఇంకా ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే దయచేసి తెలియపరచండి. మంచిది. దేవుని పరిశుద్ధ నామం మహిమ కలుగును గాక. సమయంలో మరి సియోన్ రాజ్ బైబిల్ కాలేజ్ వ్యవస్థాపకులు రాజపాలయ్య గారి కుటుంబం కొరకు, మరి కాలేజీ నిర్వహణ వాటన్నిటి నిమిత్తము
మనం ప్రార్థన చేద్దాం. మరి మన మధ్యలో సామ్యాలన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో ఏకీభవించుదాం. వచ్చే నెలలో కానీ ఆగస్టులో కానీ ప్రభు చిత్తం అయితే అక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేయాలని సేవకులు తలంచుచున్నారు. ఆ మీటింగ్స్ కూడా జయకరంగా జరుగులాగున ప్రభు చిత్తం అయితే మనందరం కూడా కలుసుకొని దేవుడి నామాన్ని మయంపరచులాగున అన్న ప్రార్థన చేస్తారు. మనం ప్రార్థనలో ఏకీభవించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహాన్నతుడా, మహిమాన్వితుడా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. దయగలిగిన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ రీతిగా ఈ ఉదయకాల సమయంలో ప్రభా 41 బ్యాచ్ అందరిని కూడా నాయన ప్రభా మీరు ఏకం చేసి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నాయన నిద్రను జయించి జాయిన్ అయిన ప్రతి బిడ్డను బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అనేక మంది నేను అనేక ప్రార్థన విన్నపాలతో బాధపడుచున్నారు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అనారోగ్యంతో బాధపడుచున్నారు, ఆర్థికంగా బాధపడుచున్నారు, వివాహాల గురించి బాధపడుచున్నారు, పిల్లల గురించి అదుగునైన ప్రభా గర్భఫలాలు లేక బాధపడుచున్నారు ప్రభా. వారందరి పక్షాన మీరు కార్యం చేస్తుంది దానిని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇదిగో నేను 41 బ్యాచ్ ప్రభా జియాన్ రాజు బైబిల్ కాలేజీలోనైనా ప్రభా ఆ కాలేజీ ద్వారా అయినా ప్రభా మేమందరము ఒక దగ్గర ఏర్పాటు చేయబడ్డాం. నీకు వందనాలు స్తోత్రాలు. కాలేజీని బట్టి నీకు వందనాలు, అయ్యగారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలా కావాల్సిన ప్రతి అవసరతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన ఆగస్టులో అయిన ప్రభా జరుగుతున్నటువంటి ఆర్డినేషన్ గ్రాడ్యుయేషన్లో నీ కృప తోడుగా ఉంచి నడిపించండి. దానికంటే ముందు వారంలో జరిగేటువంటి ప్రార్థనలు నాయన ప్రభా అయా నిశ్చితమైతే మేమందరం పాల్గొనేటట్టుగా మీరు ఏర్పాటు చేస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. నూతనంగా ఈరోజు జాయిన్ అయినటువంటి నాయన ప్రభా ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అదిగో జాబ్ చేస్తూ పరిచర్య చేస్తున్నటువంటి బిడ్డలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఫుల్ టైం మినిస్ట్రీ పనిచేస్తున్నటువంటి నీ బిడ్డలను బట్టి సేవకులను బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా నానా విధాలైనటువంటి పరిచర్యలు చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. తగిన జ్ఞానము మీరే ఇచ్చి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అదిగో బైబిల్ కాలేజీకి కావాల్సిన ప్రత్యేక అవసరత మీరు తీర్చండి, నడిపించండి, దీవించండి ప్రభా. నీకు వందనాలు. అదే రీతిగా నేను ప్రభా ఆయా గ్రూపులో ఉన్నటువంటి నేను కృపక్ గారిని బట్టి నేను ప్రభా వరకు రావాల్సిన స్థలం వరకు దయచేయండి. ఆయా సుసనక్ గారికి రావాల్సిన స్థలము వరకు దయచేయండి ఆయన ప్రభా. జ్యోతి సిస్టర్ ఏదైతే కేసులో ఉన్నదో నేను ప్రభా ఆ కేసు విడుదల నుంచి మీరు దయచేయండి ఆయన ప్రభా. ఆయా కీర్తనక గారిని బట్టి నేను ప్రభా అదిగా నేను ఎవరైతే నేను పిన్ని గారికి బాగలేదు ప్రభా మీరు స్వస్థపరిచి నడిపించండి ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరిచిన ప్రతి బిడ్డను బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయాదుగా నేను అనేకమైన ప్రార్థన విన్నపాలు ఉండగలైన ప్రభా చేస్తున్న ప్రతి ప్రార్థనకు మీరు నాయన జవాబు దయచేయండి. ఈ రోజు వాక్యం అందిస్తున్న నీ కుమార్తెను మీరు బలంగా మీరు వాడుకొని నడిపించండి, ఆరాధన చేర్పించండి నాయన ప్రభ. ప్రతి బిడ్డని నాయన ప్రభ నీ నామ మహిమార్థ కొరకు మీరు వాడుకోమని అయాదుగా నాయన ప్రభ నీ కార్యము నాయన ప్రభ నీ నామాన్ని నాయన నీ బిడ్డల చేత మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. వాళ్ళకి కావలసిన ఆరోగ్యమును, బలమును, శక్తిని, ధైర్యమును మీరే దయచేసి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అదే రీతిగా మిషనరీ పరిచర్యలన్నిటి కొరకై కూడా మనం ప్రార్థన చేద్దాం. ప్రాముఖ్యంగా ఉత్తర భారతదేశంలో మరి పరిచర్య జరుగుతున్న ప్రాంతాలలో అనేకమైన దాడులు జరుగుతున్నాయి, స్వార్థకు ఆటంకాలు ఉన్నాయి. ప్రభు ఆటంకాలన్నింటిని కూడా తొలగించి ఎక్కడైతే స్వార్థ పరిచర్య జరుగుతుందో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా దేవుని వాక్యపు వెలుగు విత్తనాలు మరి చక్కగా విస్తారంగా వెదజల్లబడినట్లుగా ఆత్మల పంట మరి కోయినట్లుగా దేవుడు తన సేవకులకు గొప్ప ఆధిక్యతను అనుగ్రహించలాగా ప్రార్థన చేద్దాం. మన మధ్యలో షారోన్ సిస్టర్ ఉన్నారు. షారోన్ సిస్టర్ ప్రార్థన చేస్తారు. షారోన్ సిస్టర్ ఉన్నారా? నవీన్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. గ్రూప్ లో ఒక పోస్ట్ పెట్టారు, షారోన్ సిస్టర్ ఒక సహోదరి ప్రభు కొరకు హతసాక్షి అయింది కదా, ఆ కుటుంబం యొక్క ఆదరణ కొరకు ప్రార్థన చేయండి, మిషనరీల పరిచర్యలన్నిటి కొరకు ప్రార్థన చేయండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రము 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 తండ్రి, కృప కలిగిన దేవ, మహిమ కలిగిన తండ్రి, అత్యంత మహిమా స్వరూపి నీకు వందనాలు. స్తోత్రములు నాయన, కనికర సంపన్నుడా, కృపా సత్య సంపన్నుడా నీకు వందనాలు. స్తోత్రములు దేవా. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, అయా గత కొన్ని దినముల క్రిందట నాయన, అయా ఇదిగో తండ్రి, అయా ఇదిగో ప్రభువా, అయా నీవే నిజమైన దేవుడు అని ప్రభా, నిన్ను విశ్వసించినటువంటి నీ కుమార్తె ప్రభా ఇదిగో తండ్రి హతసాక్షిగా మార్చబడింది ప్రభా. ఇదిగో తండ్రి, ఆ యొక్క కుమార్తెను ప్రభా ఇదిగో తండ్రి మీ రాజ్యంలో చేర్చుకున్నామని మేము అడుగుచున్నాము దేవానికి వందనాలు. స్తోత్రములు తండ్రి. అయా అలాగే ప్రభా, విడవబడినటువంటి కుటుంబం అంతటిని ప్రభా నీ కృపగల హస్తంలోనికి అప్పచెప్పుకుంటున్నాం ప్రభా, నీకు వందనాలు. స్తోత్రములు తండ్రి. ఆయా కుటుంబానికి కావలసినటువంటి ఆదరణను పరిశుద్ధాత్మ దేవుడా అయా నువ్వు దయచేయమని అడుగుచున్నాము, ఓదార్పును దయచేయమని అడుగుచున్నాము తండ్రి. అయా వారి యొక్క కన్నీటిని ప్రభా నువ్వు తూడ్చమని అడుగుచున్నాము దేవానికి వందనాలు. స్తోత్రములు ప్రభా. అయా అలాగే తండ్రి, ఆ కుటుంబంలో ప్రభా ఏది కూడా కొరతగా లేకుండా ప్రభా ఇదిగో తండ్రి పరిశుద్ధాత్మ దేవ నీ కాపుదలను ఉంచి ప్రభా వారి యొక్క కొరతను, వారి యొక్క అవసరతను, ప్రతి విధమైనటువంటి సమస్యను ప్రభా నీవు తీర్చమని అడుగుచున్నాము దేవానికి వందనాలు. స్తోత్రములు ప్రభా. అయా ఇంకా